Welcome to AI 360 News. Today discussed about cryptocurrency. What is cryptocurrency? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెబుతున్నాడు? క్రిప్టోకరెన్సీ దాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? బిట్కాయిన్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ 2008లో సాతోషి నాకామోటో అనే వ్యక్తి ద్వారా రూపొందించబడింది. బ్యాంకులపై ఆధారపడకుండా డబ్బును నిర్వహించడం అండ్ అంతర్జాతీయ లావాదేవీలను వేగంగా, తక్కువ ఖర్చుతో చేయడం అండ్ ఆల్సో ప్రైవసీ, భద్రత కలిగిన డిజిటల్ కరెన్సీ అందించడం. క్రిప్టోకరెన్సీ అనేది ఫియట్ కరెన్సీలా రూపాయి, డాలర్ లాగా నేరుగా ముద్రించిన నోటు కాదు. ఇది బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. లైక్ బిట్కాయిన్ మొదటి మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టో అండ్ ఎథేరియం స్మార్ట్ కాంట్రాక్టులకు ప్రసిద్ధమైనది. అండ్ బైనాన్స్ కాయిన్ ఎక్స్చేంజ్కు చెందినది. అండ్ అనదర్ వన్ రిప్పిల్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఉపయోగపడే క్రిప్టోకరెన్సీ లాభాలు. క్రిప్టోకరెన్సీ మధ్యవర్తుల, బ్యాంక్స్, గవర్నమెంట్ జోక్యం లేకుండా పనిచేస్తుంది. అంతర్జాతీయ లావాదేవీలు ఏ దేశానికి అయినా త్వరగా, తక్కువ ఖర్చుతో పంపించుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని క్రిప్టోలు తక్కువ ధర నుంచి వేల రెట్లు పెరిగే అవకాశముంది. ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు ఈ కరెన్సీని ఎక్కువ వాడుతున్నారు. రాను రోజుల్లో ఈ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇదండి క్రిప్టో కరెన్సీ సంగతి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 6, 2020న ట్రంప్ వ్యూహాత్మక బిట్కాయిన్ రిజర్వ్ను ఏర్పాటు చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ట్రంప్ ప్రకటనల తరువాత బిట్కాయిన్ ధర $91,000 దాటింది. ఈ పరిణామాలు క్రిప్టో మార్కెట్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. ఇదండి ఈరోజు క్రిప్టో కరెన్సీ సంగతి. కీప్ వాచింగ్ AI 360 న్యూస్.